ఇప్పుడైతే నేను ఖైరతాబాద్ నుంచి స్టార్ట్ అయినా. ఇక్కడ నుంచి నేను ఢిల్లీకి అయితే వెళ్తున్నాను బై రోడ్ మీద, నేను మా ఫ్రెండ్. ప్రస్తుతానికి అయితే మేడ్చల్ దాటేసి వెళ్తున్నాను. ఇంకా తెల్లారలేదు కదా, అందుకే నేను సెల్ఫీ వీడియో అయితే తీయలేదు. మన ఢిల్లీ ప్రయాణంలో మొదటి టోల్ గేటు మనోహరాబాద్ టోల్ ప్లాజా అంట. ఇది ఫస్ట్ టోల్ గేట్ ఇది. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డీడీ ఛానల్ 344 యూట్యూబ్ ఛానల్కు. ఈరోజైతే నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అయితే వెళ్తున్నాను బై రోడ్లో. మా ఫ్రెండ్కి ఢిల్లీలో ఏదో వర్క్ ఉందంట, అయితే కార్ తీసుకుని పోదామంటే కార్ తీసుకుని వస్తున్నాము. ఇప్పుడైతే ఫస్ట్ టోల్ గేట్ హైదరాబాద్ తర్వాత మేడ్చల్ తర్వాత ఒకటి ఫస్ట్ టోల్ గేట్ అయితే వస్తుంది కదా, టోల్ గేట్ దగ్గరే ఉన్నాము. మనోహరాబాద్ టోల్ ప్లాజా ఇది. ఇప్పటివరకు అయితే మేము 50 కిలోమీటర్ల దూరం అయితే వచ్చినాము. హైదరాబాద్ నుంచి మేము బయలుదేరి హైదరాబాద్లో ఖైరతాబాద్ నుంచి బయలుదేరినాము, స్టార్ట్ అయినాము. మేము వెళ్తున్న కార్ అయితే ఇదే, హోండా సిటీ. శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడైతే ఇక్కడ టోల్ గేట్ దగ్గర నుంచి స్టార్ట్ అయినా. ఇంకా మ్యాక్సిమం అనుకుంటున్నాను ఆదిలాబాద్ దగ్గరికి వెళ్ళి తినాలి టిఫిన్ ఏమైనా అనుకుంటున్నాను, కానీ చూద్దాం మరి ఎన్ని గంటలకు ముడతామో. ట్రాఫిక్ వల్ల ట్రాఫిక్ ఏమైనా ఉంటే లేట్ అవుతుంది, ఇంకా మధ్యలోనే తినేస్తాము, లేదంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాం. ప్రస్తుతం అయితే ఇప్పుడు మా ఫ్రెండ్ నడుపుతున్నాడు కార్ అయితే, నేను ఇంకా తీసుకోలేదు. ఇతనే మా ఫ్రెండ్, పేరు వచ్చేసి నాగార్జున. ఈ అబ్బాయికి ఏదో పని ఉందన్నమాట, అక్కడ ఢిల్లీలో వర్క్ ఉందంట. ఆ వర్క్ చూసుకొని ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే హైదరాబాద్కి వస్తాము. మ్యాప్లో చూస్తే నాకు 1600 కిలోమీటర్ అయితే చూపిస్తుంది ఢిల్లీలోని గాజియాబాద్ వరకు ఉంది. నాకు అంటే డైరెక్ట్గా వెళ్తే 24 అవర్స్ అని చూపిస్తుంది, కానీ మనము వెళ్తున్నది హోండా సిటీ చిన్న కారు కాబట్టి మనము 24 అవర్స్ నాన్ స్టాప్ చేయలేము. కాబట్టి ఈరోజు నాగ్పూర్ తర్వాత ఎక్కడైనా ఒక దగ్గర స్టే చేస్తాము. ఆ తర్వాత రేపు మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి గాజియాబాద్కి వెళ్ళిపోతాము. నాగ్పూర్ ఇక్కడ నుంచి 437 కిలోమీటర్లు, అంటే 500 చిల్లర ఉంటుంది. 437 అంటే 500 కదా, 500. హైదరాబాద్లో ఖైరతాబాద్ నుండి నాగ్పూర్కి అయితే 500 కిలోమీటర్లు అయితే చూపించింది. ఇప్పుడైతే 437 కిలోమీటర్లు ఉంది ఇంకా నాగ్పూర్కి. నాగ్పూర్కి అయితే ఇప్పుడు 399 కిలోమీటర్ అయితే చూపించింది బోర్డులో. ఇప్పుడు ఈ టోల్ గేట్ వచ్చేసి సెకండ్ టోల్ గేటు. లారీలు ఏమన్నా ఉన్నాయి అబ్బా పొద్దుగాల అయితే. ఈ టోల్ గేట్కి అయితే పేరు బికనూర్ టోల్ గేట్. ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చినది బికనూర్ టోల్ గేట్ అనమాట. ఇది టోల్ గేట్ చూడండి, చాలా సింపుల్గా ఉంది. ఇది మొత్తం ఇటు 4 అటు 4 8 లైన్స్ ఉన్నాయి. 8 లైన్స్లో చాలా సింపుల్గా ఉంది టోల్ గేట్ అంటే. నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు చూడండి పండుకున్నారు. బోర్డు తీసి పక్క పెట్టేసిండ్రు, చూస్తున్నారా? అంటే ఇక్కడ ఇంకా రోడ్డు వెడల్పి వేస్తున్నారు కదా, రోడ్డు వర్క్ నడుస్తుంది కదా, అందుకని బోర్డు తీసి పక్క పెట్టేసినట్టున్నారు. సీసీ రోడ్ వేస్తున్నారు అబ్బాయి. ఇక్కడైతే వచ్చిందంటే ఇప్పుడు టోల్ గేట్ ఇక్కడ పిల్లర్స్ వేస్తున్నారు. ఇక్కడ ముందు ఆ పిల్లర్స్ దగ్గర టోల్ గేట్ అనేది తయారవుతుంది అనుకుంటున్నాను నేను ప్రస్తుతం. లారీకి ఇట్లా బట్టలు ఎందుకు కడతారో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐడియా ఉంటే కామెంట్ చేయండి. శ్రీనగర్ 2538, నాగపూర్ 384 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ఈ టోల్ గేట్ అయితే 3వ టోల్ గేట్ ఈరోజు. ఈ టోల్ గేట్ పేరు వచ్చేసి ఇండియా కాదు, అది ఇండల్వై టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు. ఇప్పుడైతే ఇది 3వ టోల్ గేట్ అయితే క్రాస్ అయినాము. ఇప్పుడైతే టైము 7 అవుతుంది. 7 గంటల వరకు 3 టోల్ గేట్లు అయితే ఇంకో సాయంత్రం వరకు నడపాలి కారు. ఎన్ని టోల్ గేట్స్ అవుతాయి? మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు టైం వచ్చేసి 4:30 అయింది. 4:30కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము, ఎక్కడ ఖైరతాబాద్ నుంచి. ఇప్పుడు వరకు అయితే 2 గంటలన్నర అయింది. 3 టోల్ గేట్లు అయితే క్రాస్ అయినాము. ఇప్పటి వరకు అయితే మనము 150 కిలోమీటర్లు అయితే వచ్చేసినాము.
నాగ్పూర్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకా 350 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నాగ్పూర్ క్రాస్ కావాలి. ఈరోజు ఏదేమైనా కానీ నాగ్పూర్ అయితే క్రాస్ చేయాలని అనుకుంటున్నాను. క్రాస్ చేస్తానా లేదా సాయంత్రం 5 గంటల వరకు ఒకసారి కామెంట్ చేయండి, గెస్ చేయండి. ఇప్పటివరకు అయితే 150 కిలోమీటర్లు వచ్చిన, ఇంకో 350 కిలోమీటర్లు వెళ్ళాలి. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. అక్కడైతే ఫాగ్ ఉంది, ఇక్కడ చూడండి హైవే ఉంది. చాలా బాగుంది నాకైతే నేచర్ అనేది. గంజాల్ టోల్గేట్ అయితే ఇదైతే గంజాల్ టోల్గేట్. ఇప్పుడైతే నేను గంజాల్ టోల్గేట్ అయితే క్రాస్ అయితే అయినా. ఈ టోల్గేట్ వచ్చేసి మనకి ఈ జర్నీలో 4వ టోల్గేట్ ఇది హైదరాబాద్ నుంచి. నాకైతే ఫుల్గా ఆకలేస్తుంది అబ్బా, పోయి తిందాం అనుకుంటున్నా కానీ 8 o'clock ఆపదామని మనోడు అంటున్నాడు. అందుకే ఇక ఆగి తట్టుకున్నట్లే. ఎందుకంటే నిన్న వర్క్ ఉండి నిన్న మధ్యాహ్నం తినలేదు, రాత్రి కూడా తినలేదు. ఇప్పుడు పొద్దున కూడా ఇంకా తిననిస్తాడో లేదంటే ఇట్లా జర్నీ చేపిస్తాడో అర్థం కావట్లేదు. మరీ ఘోరంగా ఉంది. కడుపులో పేగులు అయితే పెరుకు తింటున్నాయి అనుకో. ఒక మంచి దాబా వస్తే అక్కడ స్టే చేసి ఒక 1/2 hour అట్లా కొద్దిగా బండి కూడా కూల్ అవుతుంది. మంచి టిఫిన్ ఉంటే తినేసేయాలి. 200+ అయిపోయింది ఇప్పటికి. ఆదిలాబాద్ తర్వాత మళ్ళీ మన DDP ఆంజనేయులు ఏది 344 అన్నకి స్టీరింగ్ ఇవ్వబోతున్నాను ఆదిలాబాద్ తర్వాత. ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి ప్రస్తుతానికి నేనే నడుపుకుంటూ వచ్చాను. ఆదిలాబాద్ తర్వాత రోజుకి ఒక 600 టార్గెట్ వేసాము మేము. ఢిల్లీకి రీచ్ అయ్యేదాకా డైలీ ఒక 600 టార్గెట్ వేసాము. అన్న ఒక 300, నేను ఒక 300 ప్లాన్ చేశాము. అదేవిధంగా మేము రీచ్ అవుతామని ప్లానింగ్లో ఉన్నాము. ఆదిలాబాద్కి ఇంకొక 50 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాము. ఒకసారి ఫాగ్ చూడండి, మొత్తము నేచర్ అంతా ఇక్కడ డిఫరెంట్గా మారిపోయింది. మొత్తం ఫాగే. ఇది చూస్తుంటే ఇప్పుడు ఎండ అయితే ఫుల్గా ఉంది. అయితే నాకు అనిపిస్తుంది ఇది ఏడన అంటిపెట్టినది పొగనా లేదంటే నిజంగానే మంచు కురుస్తుందా అని అనిపిస్తుంది. చూడండి మొత్తం ఫాగ్ ఎట్లా ఉంది అసలు. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది, ఇంత ఫాగ్ ఉంది. నేనైతే ఇప్పుడు ఫారెస్ట్లోకి ఆదిలాబాద్ పక్కన ఇంకొక 70 కిలోమీటర్ దూరంలో ఫారెస్ట్లోకి అయితే ఎంట్రీ అయినా. అయితే ఇక్కడ ఫాగ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఇది 5th టోల్గేటు, ఈ 5వ టోల్గేటు. ఈ టోల్గేట్ పేరు వచ్చేసి రోల్ మామ్డా టోల్ ప్లాజా అంట. ఇది పేరైతే గమ్మత్తుగా అనిపిస్తుంది నాకైతే. ఈ జర్నీలో ఇప్పటివరకు 254 కిలోమీటర్లకి అయితే వచ్చేసినాము. ఇంకా ఇక్కడ నుంచి ముందర ఏదైనా టిఫిన్స్ దొరికితే టిఫిన్ చేయాలి. ఇప్పటి వరకు మా జర్నీ వచ్చేసి 3 గంటలన్నర ప్రయాణం అయితే ఇప్పటి వరకు చేసినాము. బాగా ఆకలిస్తుంది. ఇప్పుడైతే నేను టోల్గేట్ దాటిన తర్వాత కొద్ది దూరం వచ్చేసి ఆయన ఇక్కడ టిఫిన్ కోసమని. టైం అయితే ఇప్పుడు 8 అయింది. ఇది ఈ ఊరి పేరు వచ్చేసి నేరడిగొండ. ఈ ఊరి పేరు అయితే చూద్దాం, టిఫిన్ చేద్దాం. ఇక్కడ చిన్న దాని దగ్గర అయితే అయినాము. దేవి ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర అయితే అయినాము. పెద్ద హోటల్కి వెళ్దాం అనుకున్నా కానీ పెద్ద హోటల్కి పోతే టైం పడుతుంది. అందుకే ఇక్కడ చిన్న హోటల్ దగ్గరికి అయితే వచ్చి ఆయన. డాబా చూస్తేనేమో ఇట్లా ఉంది, కానీ టిఫిన్ ఎట్లా ఉంటుందో బాగుండదేమో అనుకున్నా, కానీ చాలా బాగుంది టిఫిన్. పూరి కానీ ఇడ్లీ కానీ చట్నీలు కానీ చాలా సూపర్గా ఉన్నవి. ఈ రూట్లో వెళ్తే మాత్రం ఇక్కడ కంపల్సరీగా ఆగి తినండి ఖచ్చితంగా. అయితే మార్నింగ్ టైంలో ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి దేవి ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. ఇది బోర్డు కనిపిస్తుంది కదా మీకు, అది అయితే రెస్టారెంట్. అంటే పెద్దగా ఏముండదు, ఇట్లా ఉంటుంది. ఇప్పుడైతే టిఫిన్ చేసి స్టార్ట్ అయినాము. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఫారెస్ట్ అయితే వచ్చింది. ఒకసారి చూడండి చెట్లు ఎట్లా ఉన్నాయంటే
మొత్తం తోలంతా ఒలిచేసిన చెట్ల లెక్కనే ఉన్నాయి. చూపిస్తా. అక్కడ పొడుగుగా చెట్లు తెల్లగా కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్లు మొత్తము తోలంతా ఒలిచేసిన చెట్లు లాగానే ఉన్నాయి. మా ఊరు సైడ్ అయితే అవి నీలగిరి చెట్లు అని అంటాము, కానీ ఇక్కడ ఏమని పిలుస్తారో మనకైతే తెలియదు. ఇక్కడ లోయ చూడండి, అసలు మొత్తం ఎంత లోయలాగా ఉందో. రోడ్డు లోయలాగానే ఉంది మొత్తం. కిందికి డౌన్గా వెళ్తున్నాము. మళ్ళీ అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి రైట్ తీసుకొని వెళ్ళాలి. 2 కొండల నడమ కూడా వెళ్తాం ముందు. ఇక్కడ ప్రతి ఒక్క లైట్కి సోలార్ ప్యానెల్ అమర్చిండ్రు. చాలా బాగుంది ఇక్కడైతే రోడ్డు కూడా చాలా నీట్గా, గుంతలేం లేకుండా నీట్గా ఉంది రోడ్డు కూడా. ఇప్పుడే నేనైతే ఒక ఊరు చూసిన, మీరు బాగా గమనించండి. ఎక్కడైనా కానీ ఊర్లకు దేవుళ్ళ పేర్లు ఉంటాయి, లేదంటే అడవుల పేర్లు ఉంటాయి, లేదంటే మతం పేరు ఉంటుంది, లేదంటే మనుషుల పేర్లు ఉంటాయి, నదుల పేర్లు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం అంకెలు ఉంటాయి కదా, 1 2 3 4 5 అని. అంకెలులో సార్ నంబర్ అని ఊరు పేరు ఉంది. ఇది చూసి మస్తుగా నవ్వుకున్నాను నేనైతే. ఊరు పేరు చూసి నాకు కొత్తగా అనిపించింది, నంబర్లలో ఒక ఊరు పేరు కూడా ఉంటుందా అని. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వారణాసి 950 కిలోమీటర్, ఢిల్లీ 1300, ఢిల్లీకి ఇంకా 1300 కిలోమీటర్లు అయితే ఉంది. ఆదిలాబాద్ ఇంకా 33 కిలోమీటర్లు, ఆదిలాబాద్ 33 కిలోమీటర్లు ఉంది. వారణాసి మర్చిపోయినా. ఇక్కడ ఏదో రోడ్ వర్క్ నడుస్తున్నట్లుంది, అందుకని ఇవి పెట్టిండ్రు. బండ్లు స్లోగా వెళ్తుంది, వెహికల్స్ అయితే స్లోగా వెళ్తున్నాయి. లారీ మీద జేసీబీ ఎక్కింది. ఒడిస్సా వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి ఒరిస్సా నుంచి వచ్చింది. ఒడిస్సా నుంచి వచ్చింది వెహికల్ అయితే. ఇప్పుడు వెహికల్ అయితే ముందరున్న లారీ ఒడిస్సాకి వెళ్తుంది. ఈ సర్వీస్ రోడ్లో వెళ్తున్నాము. హైవే రోడ్ అయితే పక్కకు వదిలేసినాము, ఎందుకంటే ఏదో రిపేర్ నడుస్తున్నట్టుంది. అందుకే సర్వీస్ రోడ్లో అయితే డైవర్షన్ చేసారు. ఇప్పటివరకు అయితే మా ఫ్రెండ్ నడిపిండు కదా కారు. ఇప్పుడైతే ఇక్కడ ఆదిలాబాద్ బైపాస్లో అయితే ఆయన. ఇప్పుడు మా ఫ్రెండు పక్క సీట్లో కూర్చుంటున్నాడు, నేనైతే ఇప్పుడు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటున్నా. పదండి వెళ్దాం. ఇంకా ఇప్పుడు నేను రైడ్ చేయాలంట. అనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే 300 కిలోమీటర్ మా ఫ్రెండ్ నడిపిండు. ఇంకా ఇక్కడ నుంచి 300 కిలోమీటర్ నేను నడపాలి. నేను ఇప్పుడు 300 కిలోమీటర్ నడిపితే నాగపూర్ దాటిన తర్వాత, నాగపూర్ క్రాస్ అయిన తర్వాత ఒక 50 కిలోమీటర్ లేదా 100 కిలోమీటర్ అయితే వెళ్ళొచ్చు. చూద్దాం మరి ఇక్కడ రోడ్ ఎలా ఉందో. నేనైతే కరోనా కంటే ముందర వచ్చిన ఈ రూట్లో, జబల్పూర్కి వచ్చిన, నాగపూర్కి వచ్చిన ఈ రూట్లోనే ఢిల్లీ వరకు వెళ్ళిన. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వరకు అయితే 5-6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే వెళ్తున్నా. చూద్దాం మరి ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయో తెలుస్తుంది మనకు. ఈ టోల్ గేట్ పేరు వచ్చేసి పిప్పల్వాడ టోల్ గేట్ అయితే దగ్గరికి వచ్చేసినాం మనము. టోల్ ప్లాజా. ఇప్పుడైతే 8 టోల్ ప్లాజా. ఇప్పుడైతే మనము తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి డిఫరెంట్ ఆఫ్ టోల్ గేట్స్ అయితే వస్తాయి. ప్రతి టోల్ గేట్ ఇలాగనే ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి ఈరోజు మనం సక్సెస్ఫుల్గా 350 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. ఇది 9th టోల్ గేట్ అయితే వచ్చేసినాము ఈరోజు. ఇంకా ఇలాంటివి ఇంకా నాకు తెలిసి మన జర్నీలో ఇంకొక 5 వస్తాయి అనుకుంటున్నాను ఇంకా టోల్ గేట్స్. అంటే 600 కిలోమీటర్ రీచ్ అవ్వాలని ఈరోజు టార్గెట్ పెట్టుకున్నాము. ఈ 600 కిలోమీటర్ వరకు ఇంకొక 5 టోల్ గేట్స్ అయితే రావచ్చు. ఎందుకంటే 350 కిలోమీటర్ అయింది. 60 కిలోమీటర్ ఫర్ ఒకటి టోల్ గేట్ అయితే ఉంటుంది కదా, దాని ప్రకారం అయితే ఇలా ఆలోచన అయితే ఉంది. ఈ టోల్ గేట్ పేరు వచ్చేసి 10 నిమిషాలు అవుతుంది. ఈ ఫ్లైఓవర్ పక్క నుంచి వెళ్తున్నాము. ట్రాఫిక్ జామ్ ఫుల్గా అయింది. అసలు ముందర ఏం అడ్డం ముందో తెలుస్తలేదు. రోడ్డు కూడా కొంచెం గుంతలు అయితే కనిపిస్తుంది. మరి ఈ పాటికి దాదాపు 10 కిలోమీటర్లు వెళ్ళాలి మేము, కానీ ట్రాఫిక్ జామ్ వల్ల వెళ్ళలేకపోతున్నాము. కొంగరా
ఊరి పేరు కొంగర కొంగర విలేజ్. ఇక్కడ ఏదో ఒక లారీ ఆగిపోయింది, అందుకోసం అని ఏదో రిపేర్ అయినట్టుంది. లారీకి బ్రేక్ డౌన్ అయింది. ఏదో బ్రేక్ డౌన్ అంటే ఏదో రిపేర్ కదా. ప్రస్తుతం అయితే ఇప్పుడు పెట్రోల్ అయితే అయిపోయింది. భయ్యా బిల్ ప్రస్తుతం పెట్రోల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 3000 హైదరాబాద్లో ఒక 3000 కొట్టించాము. మళ్ళీ ఇప్పుడు ఒక 3000 రూపీస్ అయితే కొట్టిస్తున్నాము. హైదరాబాద్లో ఒక 3000 రూపీస్ పెట్రోల్ అయితే కొట్టించిన. 6000 అయింది ఇప్పటికి. ట్రై చేయబో, స్టార్ట్ చేయబో. ఇంకా ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నామో పోవాలి. అంటే ఈరోజు మొత్తం మీద 600 వెళ్ళాలనుకున్నాం, కానీ ఎట్లా అవుతుందో తెలుస్తలేదు. ఒక పక్క ఎండ, ఒక్క చోట వర్షం పడితే 800 కూడా కొట్టే అవకాశం అయితే ఉంది. ఎక్కడైనా ఒక్క చోట ఒక్క 15 నిమిషాలు 20 నిమిషాలు వర్షం పడితే చాలు. ఇక్కడ పెట్రోల్ బంక్ నుంచి ఇది హైవేకి పక్కనే ఉందన్నమాట మాది పెట్రోల్ బంక్. ఇక్కడ ఈ టోల్ గేట్ అయితే మనది 10వ టోల్ గేట్ అయితే ఇది. ఈ టోల్ గేట్ పేరు దరోడా టోల్ ప్లాజా. ఇది మన 10వ టోల్ గేటు. మనం ఎంట్రీ అయితే ఇప్పుడు సెకండ్ లైన్లో వెళ్తున్నాము లోపలికి. ముందర అయినా ఫాస్ట్గా అమౌంట్ అయిపోయినట్టుంది, మనం మళ్ళీ రివర్స్ వెళ్ళాలి. చూసుకో, వెనక ఇట్లా వెహికల్ ఉంది, దీనికి రివర్స్ లేదు. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు బ్యాక్. సెకండ్ లైన్ నుంచి ఇప్పుడు మనము థర్డ్ లైన్కి వెళ్దామా? థర్డ్ లైన్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. అది ఇట్లా అనాలి. హెల్మెట్ ఓకే. ఫోన్ లేకనేనా? శ్రీశైలంలో మనకి ఎలాగైతే వెదురు చెట్లు కనిపిస్తావో ఈ రోడ్డుకి ఇరువైపులా 2 సైడ్లో వెదురు చెట్లు అయితే కనిపిస్తున్నాయి. బొంగు వెదురు చెట్లన్నా బొంగు చెట్లన్నా ఒకటే. చాలా ఉన్నాయి అసలు చెట్లు అయితే. రోడ్డు పక్క మాత్రమే ఉన్నాయి, అంటే నాటినట్టున్నారు, తీసుకొచ్చి నాటితే మొలకెత్తినట్టున్నాయి. మిగతాది ఎక్కడ కొంచెం దూరంలో అయితే ఎక్కడ కనిపించలేదు, రోడ్డుకి పక్కనే కనిపిస్తున్నాయి అంతే. అవి కూడా ఆల్మోస్ట్ ఎండిపోయినాయి నీరు లేక. ఏం ఊరి పేరు స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ ఊరి పేరు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు, మొత్తం హిందీలో ఉంది, మరాఠీలో ఉంది. అయితే ఇక్కడ బైపాస్ హైవేకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రోడ్ అయితే ఫ్లైఓవర్ వేస్తున్నారు, బ్రిడ్జ్ వేస్తుంటారు ఇక్కడైతే. అందుకోసమని నుంచి వెళ్తుంటే మళ్ళీ రాంగ్ రూట్లో వస్తుండ్రు కార్ ఆయన. అసలు ఎట్లా రాబోదు అవుతుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడైతే ఇది మనది 11th టోల్ గేటు, ఓరియంటల్ నాగ్పూర్ బైపాస్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది దీనికైతే పేరు. ఊరి పేరు అయితే ఏం కనిపించట్లేదు. ఈ టోల్ గేట్ దాటిన తర్వాత ఏమైనా కనిపిస్తుందేమో చూడండి. ఎండ అయితే ఇప్పుడు 45 degrees అయితే ఉంది ఎండ, చాలా వేడి కనిపిస్తుంది. ఏసీ పెట్టుకున్నా కూడా కానీ అసలు ఏసీ పెట్టుకున్నట్టే లేదు, చెమటలు అయితే పడుతున్నాయి లోపల కూడా, అంత ఎండ ఉంది. ఇక్కడ వచ్చేసి 8th నెంబర్ లైన్లో వెళ్తున్నాము. ఈ టోల్ గేటు నాగపూర్ టోల్ గేటు, ఇది 12th ఈరోజు జర్నీలో. ఈరోజు మొత్తానికి అయితే 12. ప్రస్తుతానికైతే మేము నాగపూర్కి బైపాస్లో ఉన్నాము. ఇక్కడైతే హోటల్ దగ్గర ఆయన తినడానికి, ఇక్కడ తినేసి ఇక్కడి నుంచి బయలుదేరుతాము. ప్రస్తుతానికైతే మేము షేర్ పంజాబ్ అనే హోటల్ దగ్గర అయితే ఆగినాము. ఇక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి. పక్కన డాబా దగ్గర అయితే ఆగినా కదా, అయితే అక్కడ లంచ్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన ఒక 4-5 కిలోమీటర్ల ముందుకు వచ్చి ఇక్కడైతే రోడ్ దగ్గర అయితే ఆగిన అనమాట. ఇక్కడ రోడ్ దగ్గర ఆగి ఇక్కడైతే బానెట్ ఓపెన్ చేసిన, ఎందుకంటే ఇంజన్ అనేది హీట్ ఉంది కదా, ఆ హీట్ కొద్దిగానే తగ్గుతుంది. ఎండ కూడా చాలా విపరీతంగా ఉంది కదా ఎండ, అందుకోసమని ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఇప్పటికి. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా ఆగి తిరిగి అయితే నాగపూర్ తిరిగి ఢిల్లీకి అయితే స్టార్ట్ అవుతాము.
ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్నది ఈ హైవే వచ్చేసి ఢిల్లీ టు హైదరాబాద్ టు ఢిల్లీ హైవే అనమాట. ఇదైతే ఇక్కడైతే బోర్డు ఉంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇటు సైడ్ తీసుకుంటే నాగపూర్ సిటీలోకి అయితే వెళ్తాము. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఈ ఇటు సైడ్ తీసుకుంటే నాగపూర్ సిటీలోకి అయితే వెళ్తాము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది బైపాస్లో ఉన్నాను. ఇక్కడ కార్ అయితే మాది ఇదే. ఈ కార్ తీసుకొని వెళ్ళిపోవాలి. కార్ వచ్చేసి హోండా సిటీ. ఈ ఫారెస్ట్లో ఇప్పుడు మనము ఒక బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాము. అయితే ఈ బ్రిడ్జ్ కాకుండా ఇప్పుడు కిందికి డౌన్ అయిన తర్వాత ఎనిమల్స్ అనేది చాలా వరకు రోడ్ క్రాస్ అవుతుంది అనమాట. అందుకని బ్రిడ్జ్ అయితే వేసారు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెద్ద లోయలాగా అయితే ఉంటుంది. ఇది చూసుకోవచ్చు మనం. చెట్లకు ఆల్రెడీ సగం వరకు వచ్చేసినాము. ఇంత హైట్ వరకు ఉంది. ఇంకా సియోని 46 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా ఇంతకుముందు చెప్పాను కదా సైడ్లలో ఈ పరదలు కట్టుకొని ఉంటాయని రేకుల్లాగా, అవి ఇవే గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు మనము టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ ఫారెస్ట్లో ఈ టోల్గేట్ పేరు వచ్చేసి ఏమీ కనిపించట్లేదు. ఈ టోల్గేట్ వచ్చేసి మనది 13వ టోల్గేట్ అనుకుంటా, 13 లేదా 14 అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చిన టోల్గేట్ పేరు అయితే కవాసా టోల్గేటు. ఏం టర్నింగ్లో నాయన, పామ్ తిరిగిన మెలికలు తిరిగినట్టునే ఉంది మొత్తం. అగో ఒక లారీ పల్టీ పడింది చూడండి. రైలు ఇంజన్ వీల్స్ చూడండి, ఇవి ఎక్కడికో వెళ్తున్నాయి. ఇవి ఇప్పుడైతే హోటల్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ మన కార్ వచ్చేసి ఇక్కడైతే ఆపేసిన, పార్క్ చేసేసిన. ఇంకా ఇక్కడ నుంచి మనం హోటల్కి అయితే వెళ్దాము. హోటల్ అయితే అక్కడ కనిపిస్తుంది కదా, అదే హోటల్. అయితే ఈ హోటల్ పేరు వచ్చేసి శ్రీ కైలాస్ మానసరోవర్. ఈ హోటల్ అయితే రూమ్ దొరికింది మాకు. రూమ్ నెంబర్ వచ్చేసి 202. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే రిసెప్షన్ ఉంది. ఈ రిసెప్షన్ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి. లోపలికి రాగానే ఇక్కడ ఒక అద్భుతమైన పెయింటింగ్ అయితే ఉంది. నిజానికి నేను అనుకున్నా అది తయారు చేశారేమో, అది మొత్తం ఒకటి స్టోన్ అనుకున్నా, కానీ అది మొత్తం పెయింటింగ్ అని ముట్టుకున్నాక తెలిసింది నాకు. పెయింటింగ్ అయితే చాలా బాగుంది. ఇది మన రూమ్ వచ్చేసి ఇక్కడ 202. ఇక్కడ మనోడు పడుకున్నాడు చూడు అప్పుడు వచ్చేసి. ఇది మన రూమ్ అయితే మొత్తం. అక్కడ నా బ్యాగ్ పెట్టేసిన, ఇంకా అక్కడ గోప్రో బ్యాటరీస్ కూడా ఛార్జింగ్ పెట్టేసిన. ఇక్కడ వాళ్ళ బ్యాగు ఇది. మేమైతే బాగా ఫుల్గా టైర్డ్ అయిపోయినాము. ఈరోజు ఒక్కరోజే 900 కిలోమీటర్లు అయితే జర్నీ చేసినాము. పొద్దున్న 4:30కి 5 గంటలకు అట్లా స్టార్ట్ అయినాము. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అయితే, ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయింది. ఇప్పుడు వరకు అయితే 900 కిలోమీటర్ తిరిగినాము. కానీ మధ్యలో చాలాసేపు అయితే ఆగినాము, ఎందుకంటే ఇంజన్ హీట్ ఎక్కుతుందానికి ఆగినాము. అది కూడా మీరు చూశారు. ఇది మా రూమ్ అయితే. ఫుడ్ కూడా పార్సల్ తెచ్చుకున్నాము. ఆ ఫుడ్ అక్కడ పెట్టినా కదా, అది ఫుడ్ కూడా పార్సల్ అయితే తెచ్చుకున్నాము. మనోనికి నిద్ర వస్తుందంట, క్రికెట్ చూసుకుంటే పడుకున్నాడు. మరి ఎప్పుడు తింటాడో పార్సల్ తెచ్చినా కానీ. ఇంకా టీవీ పెట్టిండు రూమ్లో. టీవీలో అయితే ఏమీ రావట్లేదు అసలుకి.
అది క్రికెట్ చూస్తాం రా బాబు ఒక 10 నిమిషాలు పెట్టానంటే అది పెట్టలేదు లేదంట. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.